అంటదా? ఒకసారి దాని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. జాబ్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జాబ్ రావాలంటే చాలా కష్టంగా మారింది. కాంపిటీషన్ పెరిగిపోయింది. 2000 జాబ్లు అయితే 2 లక్షల మంది రాస్తున్నారు. కాంపిటీషన్ పెరిగిపోయి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ జాబ్ వస్తే ఎలాంటి జాబ్ వస్తుంది? చదువుకు తగ్గిన జాబ్ వస్తుందా? జాబ్ లోని ఆదాయం ఎంత ఉండబోతుంది? ఆ వచ్చిన ఆదాయంతో నీ కోరికలు, నీ డ్రీమ్స్ నెరవేరుతాయా? జాబ్ ఎన్ని రోజుల వరకు నువ్వు చేస్తావు? నీకు ఏదైనా అత్యవసరం వస్తే నీ జాబ్ వదిలి వస్తావా? ఒకవేళ వస్తే నీకు ఆదాయం వస్తుందా? ఇలా పని చేస్తేనే పైసలు ఇస్తారు. అట్లాంటిది పని చేయకపోతే ఎవరు పైసలు ఇస్తారు? సొంత వ్యాపారం పెట్టాలంటే ఫస్ట్ ఒక షాప్ పెట్టాలంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టాలంటే మనం ఎంతో కొంత ఆర్థికంగా ఎదిగి ఉండాలి. దానికి సరైన స్థలం కావాలి. ఒక షాప్ పెట్టాలంటే దానికి పని వాళ్ళు కావాలి. నిరంతరం నీ వ్యాపారాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇలా పెట్టుబడి పెట్టినాం కదా, ఇలా పని వాళ్ళని పెట్టినాం, నడితేలే పోతేలే అనుకోవడం తప్పు. వ్యాపారాన్ని ఒక కంట కనబెడుతూ ఉండాలి. నువ్వు పెట్టిన వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. ఒకవేళ లాభం వస్తే ఎన్ని రోజులు లాభం వస్తుంది? ఆ వచ్చిన లాభాన్ని ఎన్ని రోజులు సంతోషంగా ఉండగలవు? ఒకవేళ నష్టం వస్తే ఎలా? నువ్వు పెట్టిన పెట్టుబడి ఎలా సంపాదించుకోగలవు? నీ కుటుంబంలో నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు? ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. అసలు ఈ వ్యాపారాన్ని ఎన్ని గంటలు ముందుగా మీ అందరికీ ఈ అద్భుతమైన వ్యాపారానికి స్వాగతం. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్, క్లియర్. ముందుగా అందరికీ ఈ అద్భుతమైన వ్యాపారానికి స్వాగతం. అసలు ఈ వ్యాపారాన్ని ఎన్ని గంటలు ఎన్ని రోజులు చేయాలి? ఈ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరం ప్రతిరోజు 2 నుండి 4 గంటలు పని చేయాలి. అదే విధంగా 2 నుండి 5 సంవత్సరాలు చేయాలి. అసలు ఎందుకు చేయాలి? మంచి ఆరోగ్యం కోసం. ఇలా మనం పైసలు సంపాదించాలంటే నిజంగా మనం వాస్తవానికి మనం ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉంటేనే ఈరోజు మనం పైసలు అనేది సంపాదిస్తాం. మరి అలాంటిది ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావాల్సింది మంచి ఫుడ్. మంచి ఫుడ్ అంటే మంచి కెమికల్ లేనటువంటి ఫుడ్ కావాలి. కానీ మన దాంట్లో ఎట్లా అంటే ఆర్గానిక్ పద్ధతి తయారు చేసిన మంచి ఫుడ్ అనేది ఇందులో లభిస్తుంది. మరియు పేరెంటల్ కేర్ ఇలా కని పెంచి పెద్ద చేసి ఇలా నిన్ను ఒక స్థాయికి తీసుకొని వెళ్తే నీకు ఏదో విధంగా నేను జాబ్ వచ్చే విధంగా నీ తల్లిదండ్రులు కష్టపడి నిన్ను ఒక స్థాయికి తీసుకపోతే నీకు జాబ్ వచ్చిన అహంకారంతో విదేశాలకు పోయి తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితి ఈ రోజులలో కనబడుతుంది. కానీ మన దాంట్లో మన వెస్టేజ్ లో మన ప్లాట్ఫామ్ లో కనుక మన పేరెంట్స్ చూసుకుంటూ మన ఈ జాబ్ చేసుకోవచ్చు. అదే విధంగా చిల్డ్రన్స్ స్టడీ, పిల్లల చదువుల కోసం టైం ఫ్రీడమ్ సమయ స్వేచ్ఛ కోసం. చూడండి ప్రైవేట్ జాబ్ కానీ పోయినా అక్కడ టైం ఫ్రీడమ్ అనేది వాస్తవానికి లేదు. పోవాలి, రావాలి, కరెక్ట్ టైం రావాలి, కరెక్ట్ టైం పోవాలి. ఒక రోజు ఫంక్షన్ ఉన్నదని పోవాలంటే కూడా వాళ్ళను బతిలాడుకోవాలి. వాళ్ళు పొమ్మంటేనే పోవాలి, లేకపోతే మళ్ళీ రావాల్సిందే. వాళ్ళకు భయపడాలి తప్పకుండా. కానీ మన దాంట్లో భయం లేదు, ఎవరు లేరు మనకు. ఇలాంటిది లేదు. మనకున్న కాస్త టైంను కాస్త మనం వినియోగించుకొని మనం ఇందులో సక్సెస్ చూడొచ్చు అతి త్వరలో. ఆర్థికంగా ఎదగాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థికంగా ఎదగడం కోసం వరల్డ్ టూర్, విదేశీ పర్యటన కోసం. చూడండి, మనకు వాసాన్ని చెప్పాలంటే మనకున్న మిడిల్ క్లాస్ లైఫ్లకు మనకున్నటువంటి పరిస్థితికి మనం అయితే కనీసం పక్క రాష్ట్రంలో పోయేటువంటి పరిస్థితి లేదు మన దాంట్లో. కానీ ఇందులోకి వస్తే, మన ప్లాట్ఫామ్కి వస్తే ఖచ్చితంగా విదేశీ పర్యటన 2 దేశాలు తిరిగేటువంటి అవకాశం మనకి ఇందులో కల్పిస్తారు. మన వెస్టేజ్ లో డ్రీమ్ కార్, మన మిడిల్ క్లాస్ లైఫ్ లో వాస్తవానికి కార్ ముట్టుకోవాలంటేనే అది పెద్ద ఎక్కువ. అలాంటిది మన ప్లాట్ఫామ్ లో కార్ అనేది తీసుకోవచ్చు. మన ప్లాట్ఫామ్ కి వస్తే డ్రీమ్ హౌస్, అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. ఇందులో మనకి ఇష్టమైనటువంటి ఇల్లు, కనీసం గుడిసె కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడికి మన ఈ ప్లాట్ఫామ్ కి వస్తే మంచి మంచి హౌజులు, మంచి మంచి ఇల్లులు కూడా కట్టుకోవచ్చు ఇందులోకి మనం వస్తే. మరి ఇవన్నీ డ్రీమ్స్, కోరికలు నెరవేరడం కోసం మనకు ఒక అద్భుతమైన వ్యాపారం ఉంది. ఇక్కడ ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఇదివరకు చేస్తున్న పని వదిలిపెట్టుకోవడం అస్సలే అవసరం లేదు. చదువుతో అసలు సంబంధమే లేదు.
18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే మనకు ఎంత గుండె అవసరమో, చేప బ్రతకాలంటే నీరు ఎంత అవసరమో, మనం కూడా ఒక వ్యాపారం కానీ ఒక బిజినెస్ కానీ ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే కూడా మనకు బిజినెస్ ప్లాన్ అనేది ఖచ్చితంగా అవసరం. వెస్టేజ్ అంటే పూర్వీకుల అడుగుజాడలు అంటే మన తాత తండ్రుల కాలంలో ఏ విధంగానైతే కల్తీ లేని ఫుడ్ తిన్నారో, ఏ విధంగానైతే మంచి సంపాదించుకున్నారో, ఏ విధంగానైతే తిన్నారో అలాంటి ఫుడ్ కోసం మనకు అద్భుతమైనటువంటి కంపెనీ తయారైంది. ఈ కంపెనీ భారతదేశం కంపెనీ, కల్తీని అరికట్టే కంపెనీ, ఆదాయాన్ని సంపాదించుకునే కంపెనీ. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్ గారు డబుల్ PhD చేసిండు. ఇతనికి ఆయుర్వేదిక్ లో 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి మన బాలి సార్. ఈ సార్ 2004 జూన్ 2వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. 2 ఆఫీసులు, 2 ప్రొడక్ట్లు, 6 వ్యక్తులతోని టర్నోవర్ 5 కోట్ల టర్నోవర్ తోని ఇది ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ కాబట్టి కంట్రీ వచ్చేసి ఇండియా. ఈ యొక్క 2004 కొన్న 2025కి వచ్చేసరికి కంపెనీ యొక్క గ్రోతింగ్ చూసుకున్నట్లయితే అప్పుడున్న 2 ఆఫీసులు కాస్త ఇప్పటికి వచ్చేసరికి 60+ హెడ్ ఆఫీసులు అయినాయి. మరియు మినీ స్టోర్స్ 6000 మినీ స్టోర్స్ అయినాయి. అప్పుడున్న ప్రొడక్ట్ కాస్త ఇప్పటికి వచ్చేసరికి 400+ ప్రొడక్ట్స్ అయినాయి. మరి మెంబర్స్ 6 ఉన్న వ్యక్తులు ఇప్పటికి వచ్చేసరికి 4 కోట్ల మంది మెంబర్స్ తయారయ్యారు. టర్నోవర్ అప్పుడున్న టర్నోవర్ 5 crores అయితే ఇప్పుడున్న టర్నోవర్ సంవత్సరానికి 3000 కోట్ల టర్నోవర్ నడుస్తుంది. అప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీ ఈ రోజు 9 దేశాలలో విస్తరిస్తుంది. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీగా మారింది. మరియు 2025 సంవత్సరం నాటికి 50 దేశాలలో కంపెనీ ఉండాలని బాలిసారి యొక్క గోల్, మన గోల్. ప్రొడక్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఏ విధంగా మరి ప్రొడక్ట్ ఏంటిది అని అంటే మనకు ఇందులో దొరికేటువంటి ప్రొడక్ట్ హెల్త్ ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే ఏముంటదంటే రైస్ బ్రౌన్ ఆయిల్. ఇది స్వచ్ఛమైన తౌడుతో తీసుకున్నటువంటి ఆయిల్ అన్నమాట. అంటే జీటా కరోనా కష్టకాలంలో ఏ విధంగానైతే మనం ఛాయ్ చేసుకున్నామో అలాంటి మనం ఘాటు అలాంటి ఛాయ్ మనకు ఇందులో జీటా టీ రూపకంలో మనకు లభిస్తుంది. బ్రేక్ఫాస్ట్ అండ్ ఓరల్ కేర్, బ్రష్లు, పేస్ట్లు, మౌత్ వాష్, టంగ్ క్లీనర్ ఇలాంటి వస్తువులు. అదే విధంగా పర్సనల్ కేర్, షాంపూలు, సబ్బులు, ఎయిర్ ఆయిల్, పర్ఫ్యూమ్స్ ఇలాంటివి అన్నమాట. హెల్త్ కేర్ అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇంగ్లీష్ మాత్రం ఒక రోజు ఆయుష్ను తగ్గిస్తే మన వెస్టేజ్ మాత్రం ఒక రోజు ఆయుష్ను పెంచుతుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ మన దాంట్లో ఉన్నాయి. హ్యూమన్ హైజీన్, ఆడవారికి సంబంధించిన పర్సనల్ కేర్, ఐ వేస్ట్, ఫ్లోర్ క్లీనర్ అండ్ బట్టల టాయిలెట్ క్లీనర్ ఇలాంటివి అన్నమాట. అగ్రికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన అద్భుతమైనటువంటి 9 రకాల ప్రొడక్ట్లు మనకు ఉన్నాయి. ఈరోజు చూడండి, రైతులు వాస్తవానికి రైతు రాజు, రైతు దేశానికి వెన్నుముక, రైతు రాజు అంటాడు కానీ ఏ రోజు రైతు రాజు అయిన క్షణం కూడా ఎప్పుడు నాకు కనబడలేదు. ఎందుకు కనబడలేదు అంటే రైతు రాజు ఎందుకు కాలేకపోతున్నాడు అంటే పెట్టుబడి ఎక్కువ పెట్టి ఆదాయాన్ని తక్కువ తీసుకోవడం వల్ల రైతు రాజు కాలేకపోతున్నాడు. కానీ నేను బల్లగుద్ది చెప్తా, రైతు గనుక అగ్రికల్చర్ లో ఇప్పుడు మన వెస్టేజ్ లో గనుక 9 రకాలటువంటి మనకు ప్రొడక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితోని ఎక్కువ ఆదాయాన్ని అందిస్తా అని ఖచ్చితంగా చెప్పగలను నేను. అప్పుడు రైతు రాజు ఖచ్చితంగా అవుతాడు. బ్యూటీ కేర్, లిప్స్టిక్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక షాపు పోవాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక విధంగా ఫేస్ వాష్ చేసుకొని పెడతామన్నట్టు. దాంట్లో మనకు బ్యూటీ కేర్ కి సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫైర్ అంటే అప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఎయిర్ కలుషితం, గాలి కలుషితం చాలా అవుతుంది. ఎందుకంటే చెట్లు నరకడం వల్ల మన పొల్యూట్ అనేది చాలా అన్ని విధాలుగా మనకు పొల్యూట్ అవుతుంది. మరి అలాంటి పొల్యూట్ ను అరికట్టడం కోసం మనకు అడవిలోనైతే అయితే ఏ విధంగా స్వచ్ఛమైన గాలి దొరుకుతుందో ఆ విధంగా మనకు స్వచ్ఛమైన గాలి మన ఇంట్లో తీసుకోవడం కోసం మనకి ఇందులో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి.
మరియు వాటర్ ప్యూరిఫైర్. ఒకప్పుడు మనం చిలమల్లోకి వెళ్ళి బాయిల్లోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి అప్పుడు. కానీ ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చినామా బాటిల్ తీసుకున్నామా, అలాంటి పరిస్థితి. మళ్ళా వాటర్, కెమికల్ వాటర్స్, కిన్లీ వాటర్స్ అని ఇంకా ఇంకేమో వాటర్స్ అని ఉంటాయి. అవి మొత్తం కెమికల్ వాటర్స్ తో తయారైనాయి. మనకున్న వాటర్ ను మంచిగా రీఫ్రెష్ చేసుకొని తాగితే చాలదా? దానికోసం అలాంటి వాటి కోసం మనకు అద్భుతమైన వాటర్ ప్యూరిఫైర్స్ అనేది మన దాంట్లో ఉన్నాయి. ఈ వస్తువులు మనం చెప్పుకున్న వస్తువులు మొత్తం అయితే మన షాపులలోనైతే దొరుకుతూనే ఉంటాయి కదా. అయితే మనం ఎక్కడే పోతామంటే షాపులలో దొరుకుతాయి. మనం ఒక కస్టమర్ గా ఉన్నాం, మనం ఎక్కడికి పోతామంటే షాప్ కాడికి పోతాం. మనం అయితే డైరెక్ట్ కంపెనీ కాడికి అయితే పోలేము కదా. అయితే కస్టమర్ మనం ఏం చేస్తామంటే షాప్ కాడికి పోతాం. షాప్ కాడికి పోయిందంటే షాప్ అయినా పోయి కంపెనీ కాడ తెలియడు కదా. ఆ షాప్ అయినా ఏం చేస్తారంటే ఒక హోల్సేలర్ మీద ఆధారపడి ఉంటాడు. ఆ హోల్సేల్ ఎవరి మీద ఆధారపడి ఉంటాడంటే డీలర్ మీద ఆధారపడి ఉంటాడు. ఆ డీలర్ ఎవరి మీద ఆధారపడి ఉంటాడంటే ఒక స్టార్ట్ ప్యాంటర్ మీద ఆధారపడి ఉంటాడు. ఆ స్టార్ట్ ప్యాంటర్ ఎవరి మీద ఆధారపడి ఉంటాడంటే మ్యానుఫ్యాక్చర్ అంటే కంపెనీ మీద ఆధారపడి ఉంటాడు. ఈ కంపెనీ కాడ 40% ఏ వస్తువు అయినా 40%కే తయారవుతుంది. ఈ 40% తయారైన వస్తువులు మన కస్టమర్ కి వచ్చేసరికి 100% అవుతుంది. అంటే ఎంఆర్పి రేటు పెట్టి మనం తీసుకుంటున్నాం. 40% తయారైన వస్తువు మరి 100% ఎట్లా అవుతుందంటే ఒకరి చేయి నుండి ఒకరి చేయికి, స్టార్ట్ పాయింట్ నుండి డీలర్ కు, డీలర్ నుండి హోల్సేలర్ కు, హోల్సేలర్ నుండి మనకు వచ్చేసరికి 100% అవుతుంది. అందులో అంత 60% పోతుంది అన్నమాట. మరియు దీంట్లో ఒక వస్తువు మన ప్రజల్లోకి తెలవడం కోసం అడ్వర్టైజ్మెంట్లు కొన్ని వేల కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు చేపిస్తారు. మళ్ళీ ఎట్లా, వాళ్ళు ఏమైనా ధనికుల కొన్ని కోట్లు సంపాదించేటోళ్ళు. ఎట్లా అంటే ఒక సైడ్ ఇన్కమ్ కోసం కొన్ని కోట్లు సంపాదిస్తారు. మళ్ళా దాంతో పాటు ఎట్లా అంటే ఇప్పుడు మహేష్ బాబు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మహేష్ బాబు ఒక సంతూర్ సబ్బు గురించి ఒక యాడ్ చేస్తాడు. మరి ఆ సంతూర్ సబ్బు ఒకసారి ఆ మహేష్ బాబు వాడతాడా? కానీ ఒకసారి ఆలోచించాలి. ఈ 60% అనేది ఇప్పుడు మధ్యలో ఉన్న దళారులు దీంతో పాటు అడ్వర్టైజ్మెంట్ లో కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం. అక్కడ మన ఆదాయం లాస్ అవుతున్నాం. దీన్ని ఏమంటారు అంటే ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ అని అంటారు. సాంప్రదాయక వ్యాపారము. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. షాప్ చేంజ్ చేసుకోండి, లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ కంపెనీ మన కాడ కూడా మన వెస్టేజ్ కంపెనీలో ఎట్లా అంటే 40%కే తయారవుతుంది. మన డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసరికి కూడా 100% అవుతుంది. మరి అందులో 60% మిగిలింది కదా, ఈ 60% వాళ్ళు తింటారు. ఇక్కడ మన కాడికి వచ్చేసరికి ఈ 60% అనేది మన ఐడిలో కుమ్లింగ్ చేస్తుంది అన్నమాట. అంటే కలుపుతూ వస్తుంది, హోల్డ్ లో పెట్టి మన కంపెనీ ఇస్తుంది అన్నట్టు. దీన్ని ఏమంటారు అంటే డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ సిస్టమ్ అంటారు. హౌ టు స్టార్ట్, ఎలా మొదలు పెట్టాలి? ఫ్రీ స్టార్ట్, ఫ్రీ బిజినెస్, ఫ్రీగా చేయొచ్చు, ఫ్రీగా బిజినెస్ చేయొచ్చు. దీనికి కావాల్సింది ఒకటే, ఆధార్ కార్డ్ ప్రూఫ్, ఎనీ ఆధార్ కార్డ్ ప్రూఫ్ గవర్నమెంట్ సంబంధించింది, సెల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, నామినీ. ఆటోమేటికల్ గా మనకు డిస్ట్రిబ్యూటర్ అనేది చేస్తే మనకు డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది వస్తుంది. యూజ్ ద ప్రొడక్ట్, వస్తువులను వాడండి. వస్తువులను వాడితే నీకు 9 రకాల 9 ways ఆఫ్ ఇన్కమ్, నీకు 9 రకాలటువంటి ఆదాయాన్ని నేను ఇచ్చేస్తా అంటుంది కంపెనీ. ఎంఆర్పి రేట్ మీద 10 నుండి 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన కాడికే కదా మనం వెళ్ళేది. ఆడ రీపర్చేస్ కింద 2 నుండి 18వ తారీఖు ఫ్రీ ప్రొడక్ట్ ఉచితంగా ఇస్తుంది. ఎవ్రీ 32 రూపాయలు ఈక్వల్ టు 1 PV యాడ్ యువర్ డిస్ట్రిబ్యూటర్. అంటే నీ ఐడిలో మనకు ఒక 32 రూపాయలు చొప్పున ఒక పీవీగా యాడ్ అవుతుంది. ఆ పీవీ అనేది మన ఐడిలోకి వస్తుంది. పీవీ అంటే ప్యాంట్ వాల్యూ. పీవీ అంటే ప్యాంట్ వాల్యూ. ఇక్కడ 32 రూపాయలు పెడితే ఒక పీవీ అన్నాం కదా, ఇక్కడ 320 పీవీ 320 రూపాయలు పెడితే మనకు 10 పీవీలు వస్తాయి. మరియు 100 పీవీలు కావాలంటే 3200 పీవీలుగా అవుతుంది. అయితే సిఎన్సి ఆఫర్ కింద 2 నుండి 14వ తారీఖు కనుక మనం కనుక 4 నెలలు కొంటే 5వ నెల మనకు 2500 ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ అనేది మనకు కంపెనీ ఇస్తుంది. అంటే మనకు కొంచెం కొద్దిగా తక్కువ కుటుంబం, చిన్న కుటుంబం అనుకో 60 పీవీలు అంటే ఒక 2000 ఏమవుతుంది. సిఎన్సి ఆఫర్ కింద 2 నుండి 14వ తారీఖు కనుక మనం 4 months కొన్నట్లయితే 1200 ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకు ప్రొడక్ట్ ఉచితంగా ఇస్తుంది. ఇక్కడ 100 పీవీలు పెట్టి మనం 3200 పీవీలు కనుక మనం కొన్నట్లయితే మనకు 2500 పీవీలు మనకు ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ అనే వస్తుందన్నాం కదా. ఇక్కడ మనం ఇష్టమైనది మనం తీసుకోవచ్చు, మనకి ఇష్టమైన సామాన్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఏది ఉంటే 60 పీవీలతో చేసినట్లయితే బిజినెస్
మనకు 1200 ఫ్రీ ప్రొడక్ట్ ఇక్కడ మనం ఎంచుకున్నది కాదు, కంపెనీ ఇచ్చింది, మనం తీసుకోవాలి అన్నట్టు. ఇక్కడ రెండో ఆదాయం అక్యులేటింగ్ పర్పస్ బోనస్ కింద 5% నుండి 60% ఇస్తుంది. 1 PV నుండి 599 PVలు కనుక అంటే 5% అంటుంది. నేనున్న పర్సెంటేజ్ ఇప్పుడు ఇదే 5% లో ఉన్న 600 PVల నుండి 2300 PVలు కనుక కంప్లీట్ చేస్తే మన కంపెనీ 8% అంటుంది. 2400 PVల నుండి 5499 PVలు కంప్లీట్ చేస్తే 12% అంటుంది. ఎప్పుడైతే 5500 PVలు కంప్లీట్ చేస్తావో అప్పుడు 16% అంటుంది మన కంపెనీ. అప్పుడు మనకు బ్రాంచ్ డైరెక్టర్ అనే అవార్డు వస్తుంది అన్నట్టు. అప్పుడు కంపెనీలో ఒక మెంబర్ గా మనం ఎన్నికైతాం. బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ కింద 15% ఇస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ కింద 3%. ఇక్కడ మినిమం ఒక 4000 నుండి అప్ టు అన్లిమిటెడ్ నీ ఇష్టమైన తీసుకోవచ్చు. ఇక్కడ మనం బ్రాంచ్ డైరెక్ట్ అయినాం, మనం మనతో పాటు ఇంకొక 6 వ్యక్తులను గనక పెట్టుకున్నట్లయితే మనం ఆల్రెడీ బ్రాంచ్ డైరెక్ట్ అయినాం, ఇంకొక వ్యక్తిని కనుక మనం 6 ఒక వ్యక్తిని కనుక మనం బ్రాంచ్ డైరెక్టర్ అని చేస్తే సిల్వర్ డైరెక్టర్ అని వస్తుంది, మనకు కంపెనీ అవార్డు ఇస్తుంది. ఇక్కడ ట్రావెల్ ఫండ్ కాడ 3% కంపెనీ టర్న్ ఓవర్ నుండి మనకు కంపెనీ పెట్టుకుంటుంది. ఇక చూడండి, ఒక్క బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మనం 2 విదేశాల పోయేటువంటి అవకాశం. మనం బ్రాంచ్ అయ్యి ఇంకొక వ్యక్తిని కనుక మనం బ్రాంచ్ చేస్తే ట్రావెల్ ఫండ్ అనేది వస్తుంది. అంటే మన విదేశాల పోయేటువంటి అవకాశం మనకి ఇందులో ఉంది. 3% మన కంపెనీ భరిస్తుంది. 3 బిల్డింగ్ బోనస్ కింద 3% కంపెనీ టర్న్ ఓవర్ నుండి ఇస్తుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కింద 16% వస్తుంది. ఇక్కడ మనం మినిమం 30,000 నుండి పర్ మంత్ అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. మరియు ఇప్పుడు ఒక వ్యక్తిని మనం బ్రాంచ్ చేస్తేనే సిల్వర్ అయినాం, ఇంకొక 2 వ్యక్తులను కనుక మొత్తం 3 వ్యక్తులను కనుక మనం బ్రాంచ్ డైరెక్టర్లను చేస్తే మనకి ఇక్కడ కంపెనీ స్టార్ డైరెక్టర్ అనే అవార్డు వస్తుంది. ఇక్కడ మన ఒక 3 వ్యక్తులను కనుక మనం బ్రాంచ్ డైరెక్టర్లను చేస్తే మనకి ఇక్కడ స్టార్ డైరెక్టర్ అని వస్తుంది. ఇక్కడ మన కార్ ఫండ్ 3,000 నుండి 80,000 మన కంపెనీ ఈఎంఐ ద్వారా మనకు కంపెనీ కట్టుకుంటుంది. ఇక్కడ మన ఇన్కమ్ వచ్చేసి 60,000 నుండి ఎక్కువ, 60,000 నుండి అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంతమందిని తీసుకున్న స్టార్ డైరెక్టర్ లెవెల్లో మనం ఒక 3 వ్యక్తులను, దాంతో పాటు ఇంకొక 3 వ్యక్తులను కనుక మొత్తం 6 వ్యక్తులను కనుక మనం బ్రాంచ్ డైరెక్టర్లను చేస్తే మనం అప్పుడు క్రౌన్ డైరెక్టర్ అవుతాం. క్రౌన్ డైరెక్టర్ లో 6 బ్రాంచ్ డైరెక్టర్లను చేస్తే మనం అప్పుడు క్రౌన్ డైరెక్టర్లం అవుతాం. అప్పుడు మనకు హౌస్ ఫండ్ 2 కోట్లు పెట్టి మనకు ఇల్లు కట్టుకోవచ్చు. మనకి ఇక్కడ 5,000 నుండి 1,00,000 రూపాయల వరకు మనకు కంపెనీ కట్టుకుంటుంది. ఇక్కడ దాంతో పాటు ఇప్పుడు మనం 6 వ్యక్తులను మనం తయారు చేసినాం, ఇంకొక 2 వ్యక్తులు మనకు దొరకరా? మొత్తం 8 మందిని కనుక మనం బ్రాంచ్ డైరెక్టర్లు అని చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని మన కంపెనీ అంటుంది, కంపెనీ అవార్డు ఇస్తుంది. ఇక్కడ LIT క్లబ్ బోనస్ కింద 2% కంపెనీ టర్న్ ఓవర్ నుండి మనకి ఇస్తుంది. ఇక్కడ 20,000 నుండి 20 లక్షలు ఎంతైనా తీసుకోవచ్చు అన్లిమిటెడ్. మరియు అద్భుతమైన అవకాశం ఇంకొకటి ఉంది. ఏంటిదంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కలెక్టర్ కానీ ఇంకో వేరే ఎవరైనా గవర్నమెంట్ జాబు కనుక చేసి కనుక మనకు ఇప్పుడు గవర్నమెంట్ చేస్తూ ఏమైనా రిస్క్ అయ్యి కనుక చనిపోతే వారి జాబు వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఇవ్వరు. కానీ ఇక్కడ అద్భుతమైన అవకాశం ఏంటి అంటే మన కంపెనీలో ఏ అనే పర్సన్ కనుక ఏమన్నా అయితే 24 hours లో బి అనే పర్సన్ కు మనం ఏ లెవెల్లోనైతే చనిపోతామో ఆ లెవెల్లో ఉన్నటువంటి మన టీము ఆ పైసలన్నీ వాళ్ళ నామినీకి అందిస్తారు. మరి బి అనే పర్సన్ కనుక సి అనే పర్సన్ కనుక రిస్క్ అయి చనిపోతే సి అనే పర్సన్ ఏమైనా రిస్క్ అయితే డి అనే పర్సన్. ఇక్కడ 3 తరాల జనరేషన్ కు సంబంధించింది. దాన్ని ఆలోచించినటువంటి వ్యక్తి రంజిత్ కుమార్ సార్ కు ఎంత చెప్పినా సరే తక్కువే. మరియు ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారు, అయితే మరి వాళ్ళకు వచ్చిందా అంటే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి శ్రీపాద పాండా. ఈయన ఏప్రిల్ 2021లో చనిపోవడం జరిగింది. అప్పటికి వారి యొక్క ఇన్కమ్ వచ్చేసి 65,455. తర్వాత వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి వాళ్ళ నామినీకి వచ్చేసి ఆ నెలలోనే మే 2002 మే 21 వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 68,825. ఇప్పుడు హైయెస్ట్ చెక్ వచ్చేసి
84,967 అన్నమాట. మరి చూడండి, అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు. ఏది మనం అనుకున్నది అన్ని ఫుల్ఫిల్ అవుతాయి ఈ వెస్టేజ్ ద్వారా వాస్తవానికి. మరియు మా అప్లైన్ అయినటువంటి మా మా మెంటర్ అయినటువంటి లింగాల దేవేందర్ సార్ గతంలో ఒక మెడికల్ షాప్ లో 18 సంవత్సరాలు పనిచేస్తే ఆ సార్కు వచ్చిన చెక్కు అంటే వచ్చినటువంటి పైసలు 8,500 ఇచ్చేవారు. మెడికల్ షాప్ లో ఒక గుమస్తాగా పనిచేస్తే. కానీ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నమ్ముకొని 4 సంవత్సరాలు కనుక ఇందులో నిలబడితే హైయెస్ట్ చెక్ వచ్చేసి 55,895 తీసుకున్నాడు. చూడండి ఎంత గతం. అసలు వాస్తవానికి ఒక మెడికల్ షాప్ లో గుమస్తగా పని చేసుకుంటూ ఒక 8,500 నుండి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఒక 4 సంవత్సరాలు వెస్టేజ్ లో నిలబడి హైయెస్ట్ చెక్ 55,000 తీసుకున్నంటే మామూలు ఘనత కాదు అది వాస్తవానికి. ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్ మనమే. సార్ వాళ్ళ అప్లైన్ అయినటువంటి మూర్తి సార్, కవిత మేడం సారు 10th ఫెయిల్, తెలుగు సబ్జెక్టులు 10th ఫెయిల్. సీడ్స్ కంపెనీలో 18 సంవత్సరాలు పనిచేసేవారు. అంటే సీడ్స్ సంబంధించినటువంటి పోస్టర్లు లాంటి అతికించుకుంటా దానిలో పనిచేసేటువంటి వ్యక్తి 18 సంవత్సరాలు పనిచేస్తే 14 సంవత్సరాలు పనిచేస్తే 18,000 ఇచ్చేవారట ఆ కంపెనీలో. అదే వెస్టేజ్ నమ్ముకొని 4 సంవత్సరాలు నిలబడితే సార్కు హైయెస్ట్ చెక్ వచ్చేసి 2,93,966 చూడండి ఎంత. ఒక సాధారణమైన వ్యక్తి ఒక 14 సంవత్సరాలు ఒక కంపెనీలో పోస్టర్లు అతికించుకుంటూ సీడ్స్ కంపెనీలో ఒక 18 సంవత్సరాలకు 18,000 పనిచేసుకుంటున్న వ్యక్తి ఈ రోజు 1 month కు 2,93,966 తీసుకుంటాడంటే చూడండి ఎంత గ్రేట్. ఒకసారి ఆలోచించాలి, మనకు మనం ఆత్మవిమర్శనం చేసుకోవాలి. మరియు వారి అప్లైన్ అయినటువంటి హరికృష్ణ సార్, స్రవంతి మేడం ఒక లారీ డ్రైవరు, ఒక ట్రాక్టర్ డ్రైవర్ పనిచేసేవారు. వెస్టేజ్ ప్లాట్ఫామ్ కు వచ్చి హైయెస్ట్ చెక్ వచ్చేసి 3,58,340 చూడు, లారీ డ్రైవర్ పని చేసుకుంటూ ఒక ట్రాక్టర్ నడుపుకుంటూ పని చేసుకుంటుంటే ఇప్పుడు వెస్టేజ్ ద్వారా మనకు 3,58,343 సంపాదిస్తున్నట్టు ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం. మన అందరికీ అప్లైన్ టిహెచ్హెచ్ఎస్ ఫౌండర్, మన అందరికి గాడ్ ఫాదర్ రంజిత్ కుమార్ సార్ గతంలో కర్రకోత మిషన్ లో రోజువారీ కూలీగా 200కు పనిచేసేవారు. ఇప్పుడు ఆ సార్ వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి వచ్చి 13 సంవత్సరాలు హైయెస్ట్ చెక్ వచ్చేసి 7,04,105 తీసుకునడం జరిగింది. నిజంగా చూడు, ఒక కర్రకోత మిషన్ లా 200 కూలీగా పనిచేస్తున్న వ్యక్తి ఈ రోజు వెస్టేజ్ నమ్ముకొని ఇందులోకి వచ్చి హైయెస్ట్ చెక్ ఫర్ మంత్ 7,04,105 తీసుకుంటాడంటే ఒక్కసారి మనం ఆత్మవిమర్శనం చేసుకోవాలి, చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశాన్ని కల్పించడానికి. రంజిత్ కుమార్ మీకైతే ఎన్ని శతకోటి దండాలు సార్. నిజంగా మీరు ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని ఎంచుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? మా డ్రీమ్ ఇప్పుడు ప్రజెంట్ నేను 5% లో ఉన్నా. ఈ ఎండింగ్ అంటే ఈ మంత్ ఎండింగ్ 8% క్వాలిఫై అయ్యి నెక్స్ట్ మంత్ లో నేను బ్రాంచ్ డైరెక్టర్ కావాలన్నది చిన్న ఫస్ట్ కోరిక. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. చాలా బాగా చెప్పారు మీరు ప్రెజెంటేషన్. ఎందుకంటే 5% లో మామూలుగా బిజినెస్ చేయడానికి ఆలోచిస్తారు, అట్లాంటిది మీరు ప్లాన్ చెప్పడానికి ముందుకు వచ్చారు. సో డెఫినెట్గా మీ దగ్గర మంచి వాయిస్ కమాండ్ ఉంది. సో మంచి సక్సెస్ తీసుకోవాలి. సో డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అండి శివ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా ఫాస్ట్ గా కూడా కంప్లీట్ చేశారు, 31 minutes లోనే. సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. మంచి సక్సెస్ తీసుకోవాలి. యూత్ ఐకాన్ రేంజ్ లో ఉండొచ్చు మీరు, ఎందుకంటే యూత్ కాబట్టి చాలా ఫ్యూచర్ ఉంది. ఇలాంటి యూత్ బిజినెస్ ని సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ చూసారు కదండి, మంచి అద్భుతమైన సెషన్ మనకి ఇచ్చారు శివరాజు గారు. చాలా తక్కువ టైంలో, వెరీ చిన్న టైంలోనే 5% వచ్చి ఇవాళ
బిజినెస్ ప్లాన్ చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే చాలా మందికి బిజినెస్ ప్లాన్ స్టార్టింగ్ లోనే ఒకరికి అర్థం కూడా కాదని అనుకుంటుంటారు. బట్ అలాంటిది ఇవాళ ఆయన ముందుకు వచ్చి ఒక మంచి కమిట్మెంట్ తో ప్లాన్ చెప్పడం జరిగింది. అండ్ చాలా నీట్ గా కూడా చెప్పారు. చాలా బేస్ కమాండ్ వాయిస్ ఎవ్రీథింగ్ అద్భుతం. సో ప్రతి ఒక్కళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి మార్నింగ్ సెషన్స్ అనేవి. సో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం. మార్నింగ్ సెషన్స్ లో ఎక్కువ మందిని జాయిన్ చేయించండి, నాలెడ్జ్ తీసుకోండి అని. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో దొరుకుతాయి మనకి. బట్ ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ టైంలో సెషన్స్ యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కువ మంది అటెండ్ కావాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ అందరికి. కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడుకుందాం అండి. సో టీమ్ హెల్పింగ్